బ్యాటింగ్లో హిట్టింగు, కెప్టెన్గా టీ20 ఛాంపియన్ ట్రోఫీ లిఫ్టింగు, అతడి జీవితమే పెద్ద హిట్టు, అతడే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఐపీఎల్లో 3 హాఫ్ సెంచరీలు చేసి రీసెంట్గా ఫామ్లోకి వచ్చిన రోహిత్ శర్మ ఫ్యాన్స్కి షాక్ అనేది ఇవ్వడం జరిగింది. తాను టెస్టు నుంచి తప్పుకుంటున్నట్టు టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నిజంగా హిట్ మ్యాన్ అంటే ఖచ్చితంగా హిట్టింగ్ ఆడడమే కాదు, తన లైఫ్లో కూడా చాలా హిట్స్ అనేది తాను సాధించడం జరిగిందని చెప్పాలి. 67 మ్యాచ్లు ఆడిన టెస్ట్ మ్యాచ్లు 4301 రన్లు కొట్టిండు. అండ్ నెక్స్ట్ 41 యావరేజ్ని తను అనేది మెయింటైన్ చేయడం జరిగింది. నిజంగా సూపర్ సర్వీస్ చేసిండు ఇండియాకి అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్కి అట్టింగ్ ఉండొచ్చు, కానీ రోహిత్ శర్మ రిటైర్ అయ్యింది. కానీ రోహిత్ శర్మ రికార్డులు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయని చెప్పాలి. నిజంగా సూపర్ వెల్ పెయిడ్ రోహిత్ శర్మ, హ్యాపీ రిటైర్మెంట్. రోహిత్ శర్మ ఆల్రెడీ టీ20 మ్యాచ్లకి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్కి, రోహిత్ శర్మ వన్డే మ్యాచ్లకి కంటిన్యూ అవుతున్నాడు. అండ్ బీసీసీఐ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, కెప్టెన్గా కొనసాగబోతుండు వన్డే మ్యాచ్లకని. నిజంగా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్కి ఇది ఆనందించాల్సిన విషయం అని చెప్పాలి. రోహిత్ శర్మ తన క్రికెట్ లైఫ్లో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని ఒక రేంజ్ అనేది క్రికెట్లో తనకంటూ ఒక సపరేట్ స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా ఇండియన్ టీంలో నిలుపుకుందని చెప్పాలి. ఆ విషయంలో ఖచ్చితంగా రోహిత్ శర్మ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు అంటే తను హిట్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే జీవితంలో కూడా ఎన్నో హిట్స్ని తను సొంతం చేసుకుని చెప్పొచ్చు. అండ్ అతనుకున్న ఆలోచన విధానం కావచ్చు, అతడుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఇతరులకు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, చాలా విలువైందని చెప్పొచ్చు. అండ్ ఈ విషయంలో కూడా టెస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ ఇచ్చే విషయంలో కూడా అతడు ధోనిని ఫాలో కావడం జరిగింది. ధోని కూడా కరెక్ట్ ఈవినింగ్ 7:29 ఎట్లాగూ తాను రిటైర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అన్ని ఫార్మాట్లో. ఈసారి రోహిత్ శర్మ సేమ్ టైమింగ్ ఫాలో అయిపోయి సేమ్ టైమింగ్లో అతడు మాత్రం టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రోహిత్ శర్మ తన జీవితంలో చాలా అవమానాలను కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది తన ఫిట్నెస్ విషయంలో, తన ఫిజికల్ యాక్టివిటీ విషయంలో ఖచ్చితంగా చాలామంది ట్రోల్స్ అనేది చేయడం జరిగింది. అతనికి ఫీల్డింగ్ చేయడం రాదు, రన్నింగ్ చేయడం రాదు అని ఎగతాళి చేశారు. అండ్ నెక్స్ట్ అతడు లోగా ఫామ్ కొనసాగుతున్నప్పుడు చాలామంది అతన్ని ట్రోల్స్ చేస్తూ ఇక అతన్ని పడి అయిపోయిందని చాలామంది ఎగతాళి కూడా చేయడం జరిగింది. కానీ ఎవ్వరు గెలిచారో వాళ్ళ ముందే గెలిచి చూపించాడు. నిజంగా ఐసీసీ ట్రోఫీని ఇండియాకి తెచ్చాడు. ఆయన టీ20 వరల్డ్ కప్ని తెచ్చాడు. అస్సలు మళ్ళీ తిరిగి ఫామ్ తెచ్చుకొని రెచ్చిపోయి సిక్సర్లు కొడుతూ చిచ్చర పిడుగులాగా రెచ్చిపోయి నిజంగా రోహిత్ శర్మ రికార్డులు మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ వన్డే ఫార్మాట్లో అతడు కొట్టిన డబుల్ సెంచరీలు మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అంటే అస్సలు ఎల్లో జెర్సీ ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్లు ప్రతి ఒక్కరూ లైఫ్ టైం మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన మ్యాచ్ ఇన్నింగ్స్లు అని చెప్పొచ్చు. నిజంగా రోహిత్ శర్మ గ్రేట్ అని చెప్పొచ్చు. రోహిత్ శర్మ, రోకో అండ్ కోహ్లీతోటి, ధోనితోటి అతడు ఆడిన ఇన్నింగ్స్లు, అతడుకున్న రిలేషన్షిప్స్, అతడు మెయింటైన్ చేసిన రికార్డులు, అతడు బ్యాటింగ్ విధానం, అతని పుల్ షాట్లు, సిక్సర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రికెటరు చిరకాల స్థాయిగా మిగిలిపోతాయి. ఆ రికార్డులు మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ రోహిత్ శర్మ అండ్ నీకు మాత్రం సలాం కొడుతూ హ్యాపీ రిటైర్మెంట్. అండ్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.